చేవెళ్ల సమీపంలో ఒక దారుణమైన బస్ యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 24 మంది చనిపోయారు. ఈ ఘటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆయన కూడా స్పందించారు. ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ ఘటన, ఆ బస్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే యాక్చువల్లీ ఈ మీర్జాగూడ సమీపంలో ఏంటంటే ఈ నేషనల్ హైవే దగ్గర ఒక 15-20 టన్నులు ఉన్న ఒక కంకర్ రాళ్ళు ఉన్న ఈ టిప్పర్ లారీ డైరెక్ట్ గా వెళ్ళి బస్సును గుద్దేసింది. సో దీని వల్ల ఏంటంటే ఆ కంకర్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి డ్రైవర్ నుంచి అలా ఒకేసారి చీల్చుకుని వెళ్ళిపోయి చాలా మంది ప్రయాణికుల మీద పడిపోయేసరికి ముందున్న వాళ్ళు చాలా మంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వీడారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే టిప్పర్ లారీ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది చివరున్న వాళ్ళైతే వాళ్ళు కొన ఊపిరితో ఉన్నారు. వాళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిజంగా చాలా దారుణమైన ఘటన. అయితే ఏంటంటే ఆ బస్సు కూడా తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు అది. ఆ బస్సులో చాలా వరకు మహిళలే ఉన్నారు. అంటే పోలీసుల సమాచారం ప్రకారం చాలా వరకు మహిళలే ఉన్నారు ఆ బస్సులో. అయితే కొంతమంది కొన ఊపిరితో ఉన్న వాళ్ళని ఏంటంటే వాళ్ళని నిమ్స్ హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్కి వాళ్ళని తరలించారు. సో వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఏమన్నా బతికించగలరేమోనని. అయితే చాలా మంది ఏంటంటే ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళు ఊపిరాడక చనిపోయారు. నిజంగా చాలా దారుణమైన ఘటన. రీసెంట్ గా బస్సు కాలిపోయి ఎంతో మంది చనిపోయారు. ఆ ఘటన మర్చిపోకముందే ఈ ఘటన జరిగింది. నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసుల సమాచారం ప్రకారం ఏంటంటే ఆ టిప్పర్ లారీదే తప్పని వాళ్ళ సమాచారం ప్రకారం. ఎందుకంటే ఆ టిప్పర్ లారీ స్పీడ్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల డైరెక్ట్ గా బస్సును గుద్దేయడంతో బస్సులోకి కంకర రాళ్ళు వెళ్ళిపోయి అందరూ ఎవరికి ఊపిరాడక సో ఇంకా చాలా మంది ప్రాణాలు వీడారు. నిజంగా చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే మనం ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయలేం, మనం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే అందుకే చాలా మంది చెప్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు, మీరు ఎప్పుడైనా బస్సులో డ్రైవ్ చేస్తున్నప్పుడు దిగేటప్పుడు మీరు సేఫ్ గా కనుక వెళ్తే దిగేటప్పుడు డ్రైవర్ కి కూడా థ్యాంక్స్ చెప్పండి అంటారు. ఎందుకంటే డ్రైవరే మనల్ని సేఫ్ గా తీసుకెళ్తారు. ఒక్కోసారి డ్రైవర్ ఎంత సేఫ్ గా డ్రైవ్ చేసినా సరే మనం చెప్పలేం, ఎదుటోళ్ళు వచ్చి ఆ బస్సుని గుద్దేయచ్చు, వేరే లారీ కానీ వ్యాన్ కానీ ఏదైనా వచ్చి ఆ బస్సుని గుద్దేయచ్చు. అలాంటి ఘటనే రీసెంట్ గా జరిగిందనమాట. నిజంగా అంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఎవరు బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే సడన్ గా డ్రైవర్ నుంచి మొత్తం చీల్చుకెళ్ళిపోయి ఆ కంకర రాళ్ళన్నీ ప్రయాణికుల మీద పడడం వల్ల ఇదంతా జరిగింది. అంటే ఆ 15-20 టన్నులు ఉన్న కంకర రాళ్ళు ఒకేసారి ఆ బస్సు మీద పడితే ఎంతమంది ప్రాణాలు ఉంటాయి? సో చాలా మంది వరకు 30 మంది ఉంటే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 6 కొన ఊపిరితో ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది ప్రాణాలు వదులుకుంటారో లేదు అనేది అసలు ఇంకా పోలీస్ రికార్డ్స్ లో తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికి వాళ్ళనైతే హాస్పిటల్ కి తరలించారు. ఆ నిమ్స్ హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్కి, అలా ప్రభుత్వ ఆసుపత్రులకి ఇలా తరలించారు. వాళ్ళలో ఎంతమంది ఇంకా రికవర్ అవుతారనేది మనం ఖచ్చితంగా చూడాల్సింది. ఏదేమైనా సరే ఇది చాలా దారుణమైన ఘటన. ముఖ్యమంత్రి ఆయన కూడా స్పందించి వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం చేయడం కానీ, మరణించిన వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం చేయడం కానీ సో ఏమన్నా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి.